హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ఒక మంచి లేటెస్ట్ అయితే అప్డేట్ అయితే వచ్చింది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైంది. అదే విధంగా మొదటిసారి మన ఛానల్ అయితే చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్టే మనకి ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సర్వే కొనసాగుతుంది. ఈ నెల 30వ తేదీలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే లబ్ధిదారులను గుర్తిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రతి మండలంలో మోడల్ హౌస్ నిర్మిస్తానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. లబ్ధిదారుల్ని గుర్తించేందుకు ప్రభుత్వం యాప్ సర్వే చేస్తుంది. ఈ నెలాఖరులో నాటికి సర్వే పూర్తి చేయాలని సర్కారు భావిస్తుంది. ఇందుకు డెడ్ లైన్ కూడా విధించింది. యాప్ సర్వే పూర్తి అయిన వెంటనే లబ్ధిదారులను గుర్తిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మోడల్ను ప్రతి మండలంలో కడుతున్నట్లు ప్రకటించారు. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి కల్లూరు మండలంలో ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా కట్టాలనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రజాపాలనలో 1,05,00,000 అప్లికేషన్లు వస్తే ఇళ్ల కోసమే 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని పొంగులేటి పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి అధికారులు సర్వే చేస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కండిషన్లు ఏమీ లేవని, పేదవాడే అర్హత ఉంటే ఇస్తామన్నారు. 4 విడతల్లో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వారి ఇంటి వద్దకు వెళ్తున్నారని, సర్వేకు 1 రోజు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తున్నారని, ప్రతి దరఖాస్తునికి క్లుప్తంగా పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారని, అయితే కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు వెల్లువెత్తున్నాయి. వీటిని అధిగమిస్తూ అధికారులు సర్వే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,54,554 దరఖాస్తులు ఇళ్లకు వెళ్లి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ను ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకి కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్గా పెట్టారు. సర్కారు లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుంది. అయితే ఈ నెలాఖరు లోపు సర్వే పూర్తి కాకపోతే జనవరి మొదటి వారం లోపైనా పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సర్వేలో భాగంగా దరఖాస్తుదారుడి ఫోటోతో పాటు ఖాళీ స్థలం ప్రస్తుతం ఉన్నట్టుగా ఇంటి పత్రాలను కూడా అప్లోడ్ చేయబడుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ఖమ్మం నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. మన ఖమ్మం జిల్లా నుంచి అయితే ఎక్కడెక్కడ శాంపిల్కి ఇందిరమ్మ ఇల్లు అనేది అక్కడక్కడ శంకుస్థాపన చేసి ఇల్లు అయితే కట్టడం జరుగుతుంది. ఇదనమాట ఇందిరమ్మ ఇల్లు గురించి. నెక్స్ట్ అయితే మంచి అప్డేట్ రాబోతుంది. అందువల్ల అయితే మీరు మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్తో మేము ముందుకు అయితే వస్తాను. జై హింద్.